నగరపాలక సంస్థ పరిధిలోని 3, 4 డివిజన్లలో ప్రజల సమస్యల పరిష్కారానికి కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. 3, 4 డివిజన్లలో నిర్వహించిన మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా అధికారులతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ఆయన అనంతరం కూటమి నాయకులు కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అలాగే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వ పాలనపై అవగాహన కల్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల జెండా మోసిన నాయకులు, కార్యకర్తలే ప్రధాన కారణమన్నారు. రాష్ట్ర షెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా చిట్టిబాబు, టీడీపీ నగర అధ్యక్షుడు మచ్చి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్ తదితరులు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాత్రి అక్కడే బస చేసి ఉదయాన్నే డివిజన్లలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాపై క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. క్షేత్రస్థాయిలో కూడా పని చేయాలన్నది ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ఆశీస్సులు ఈ రాష్ట్రానికి డ్రైన్స్ వేస్తున్నాం, కమ్యూనిటీ హాలు సచివాలయాలకు తీసేసుకున్న వాటిని మళ్ళీ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాం, లా అండ్ ఆర్డర్ని పరిరక్షిస్తూ ఉన్నాం. రాజేంద్ర నగర్ అంటే గతంలో రాజేంద్ర నగర్ అయ్యి బాబాయ్ రాత్రి అయింది వెళ్ళొద్దు, ఇప్పుడు రాజేంద్ర నగర్ 10ంటికైనా సరే సురక్షితంగా మహిళలు వెళ్ళగలుగుతున్నారు. ఎలా సాధ్యమైంది? గత వైసీపీ ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు ఎందుకు అయ్యింది? 2 సంవత్సరాల్లో నాయకత్వంలో చిత్తశుద్ధి, ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టే నాయకుల్లో తప్పు చేసిన వాళ్ళని పరిగెట్టిస్తూ ఉన్నాం. తప్పులు మానుకోలేని వాళ్ళపైన షీట్లు ఓపెన్ చేస్తూ ఉన్నాం. మార్పు వస్తూ ఉంది. ఇప్పుడు మహిళలు సురక్షితంగా తిరుగుతూ ఉన్నారు రాజేంద్ర నగర్లో. అలాగే ఇక్కడే చాలా ప్రసిద్ధిగాంచిన రామాలయం ప్రభుత్వానికి అభ్యర్థించాం. 40 లక్షలు అతి దగ్గరలో శాంక్షన్ చేయబోతా ఉన్నాం. హరిదాసుల సామాజిక వర్గం ఇక్కడ బలంగా ఉన్నవారు, ఏనాటి నుంచో పార్టీ జెండా మోస్తున్నవారు, వారు నిర్మాణం చేసుకున్న రామాలయానికి మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 2.5 లక్షలతో షెడ్ కూడా వేయబోతా ఉన్నాం అతి దగ్గరలో. ఈరోజు రాత్రి కూడా ఆ సామాజిక వర్గం ఒక ఇంటిలోనే నివసిస్తూ ఉన్నాం. ఉదయాన్నే లేస్తాం, శానిటేషన్ పైన రివ్యూ చేసుకుంటాం. నేను మరలా చెప్తా ఉన్నాను, 79 మంది చనిపోతే రిటైర్ అయితే పట్టించుకునే నాదుడు లేడు వైసీపీ ప్రభుత్వంలో. మరి పారిశుధ్యం ఎలా మెరుగుపడుతుంది? ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో 79 మంది పారిశుధ్య కార్మికులు మరణించిన వారు కానీ రిటైర్ అయిన వారు కానీ వాళ్ళ ప్లేసుల్లో భర్తీ చేశాం. ఇప్పుడు పారిశుధ్యం మెరుగుపడతా ఉంది, ఇంకా చేయవలసింది ఉంది, చేస్తాం. ప్రతిదీ ప్రక్షాళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది మంచి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ప్రతి ఒక్కరూ కష్టపడతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో ప్రజలకి చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం.